స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుడు గత దినములన్నిటిలో ముఖ్యంగా మరి సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాపాడి నూతన సంవత్సరం ఈ జనవరి నెలలో ప్రవేశపెట్టి మరలా ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించే ధన్యతను భాగ్యమును దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు ఈ యొక్క సందేశాలు వింటూ మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ సహకరిస్తున్న మీకు కూడా ప్రభునామం బట్టి మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకనూ ఈ యొక్క టీవీ పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట కోరుతున్నాను. మరి దేవుడు సంఘానికి ఇచ్చిన సంఘమునకు అనేకమైన ఈవులు, అనేకమైన వరాలు, లేకపోతే సువార్త వెదజాలని కూటాలని, సభలని, అలాగే అనేక విధాలుగా సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అలాగే ఈ టీవీ పరిచర్య కూడా మా సంఘము వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్కి ఈ పరిచర్య కూడా ఇచ్చి అనేక సంవత్సరాల నుంచి టీవీలో వాక్యాన్ని అందించే కృపను దేవుడిచ్చి వాడుకుంటున్నాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక సంవత్సరాలు, ఇంచుమించుగా 10 సంవత్సరాలు పైనుంచి దేవుడు ఈ కార్యక్రమానికి ఇచ్చి వాడుకుంటున్నారు. కరోనా టైంలో కూడా ఆగకుండా బండి మీద వచ్చి ఆ టీవీ ఒక స్టూడియోకి వెళ్ళి వాక్యం అందించి రావటాలు కూడా జరిగాయి. అలాగా ఇది చాలా అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాగే మీకు ఒక శుభవార్త ఏంటంటే, మరి ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో కూడా మరి ముమ్మడివరంలో వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా మరి క్రీస్తు వార్త మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరు రాగలిగిన వారు వచ్చి ఆ యొక్క సభల్లో పాల్గొంది దైవజనులు ఇచ్చే చక్కటి సందేశాలు విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తున్నాం. రోగుల కొరకు ప్రార్థన చేయబడతాయి. అలాగే దూరాన్ని వచ్చే వారికి భోజన ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత చక్కటి క్వైరు వారు మధుర సంగీతం వినిపిస్తారు. ఆ అనుభవం మంచి దైవజనులు దూరం నుండి బెంగళూరు, అలాగే కోదాడ, అలాగే తుని అని ఇలాగా అంబాజీపేట, ఇలాగా అనేక ప్రాంతం మంచి దైవజనులు కూడా ఈ సభల్లో వాక్యం అందించడానికి ఏర్పరచబడ్డారు దైవజనులు. కాబట్టి ఈ సభల కొరకు మీరు ప్రార్థించి మరి పాలు పొందండి. మీరు ఈ టీవీ ఈ రక్షణ మార్గం దాంట్లో ఈ యాడ్ మీరు చూస్తారు, స్క్రోలింగ్ కూడా మీకు వస్తూ ఉంటుంది. నా ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్కి మీరు తెలియజేయండి, ప్రార్థించండి, పాల్గొనడానికి సిద్ధపడండి. అలాగే ఏదైనా ఆర్థిక సభల నిమిత్తమై ఏదైనా కానుక మీరు పంపించగలిగితే ఆ కింద మరి ఫోన్పే నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్పే ద్వారా మీరు చక్కటి సభల నిమిత్తమే ఏదైనా విరాళం, చిన్న కానుక మీరు పంపించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కూడా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. మరి బాగా మంచి వాతావరణంలో దేవుడు అనేక ఆత్మల రక్షణకరంగా ఈ సభలు జరిగేలాగా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ వారం దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. గత వారం మనం చెప్పుకున్నట్లుగా మరి యేసు ప్రభు శిష్యులు ఆందోళన భయములతో చెందుతూ ప్రమాదంలో ఉన్న పరిస్థితుల్లో మరి యేసు ప్రభు సముద్రం మీద నడిచి వెళ్ళి వారిని ఏ విధంగా ఆదరించారో, ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే, ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని ప్రభు వారితో మాట్లాడి ఆ గాలిని సముద్రాన్ని కూడా నిమ్మలపరిచి చక్కటి వాతావరణం వారికి ఇచ్చి అందరికీ వారిని నడిపించినట్టు. అలాగే ఎవరైనా సరే భయములు, ఆందోళనలు, ఏదైనా ప్రమాద పరిస్థితులు ఉంటే మరి యేసు సహాయం చేయగల దేవుడని, ఉన్నవాడని, ఆయన సన్నిధిలో ఎవరైతే నమ్మి ప్రార్థిస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని గత వారంలో నేర్చుకున్నాం. దానికి సంబంధించే కన్క్లూజన్గా ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్లో విశ్వాసులైన మనం ఏ విధంగా విశ్వాసం మాటలు చెప్పి ప్రజలను బలపరచాలో,
అలా బలపరిస్తే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో, లేక బలహీనులుగా చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటో మనము విశ్వాసులమైన మనం విశ్వాసం మాటలే మాట్లాడాలి. భయము కలిగించే మాటలు మాట్లాడకూడదు, అధైర్యపరిచే మాటలు మాట్లాడకూడదు. దేవుని ద్వారా జయకరమైన మాటలే, జయకరమైన విధానం, విశ్వాస వీరులుగానే, ప్రార్థన పరులుగానే, చక్కటి యోధులుగానే మనం ఉండి దేవుని సందులో మాటలు చెప్పేవారంగా ఉండాలనే సత్యాన్ని ఈరోజు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూస్తే, ఇక్కడ మోషే మరి కనాను దేశాన్ని వేగి చూసి రావడానికి 12 మందిని, ఇశ్రాయేలీలో 12 మందిని ఏర్పరచుకొని పెద్దల్ని, నాయకుల్ని కనాను దేశం పంపించి వారు తిరిగి మరి 40 రోజులు అక్కడ సంచారం చేసి మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి మోషే అహరోనులకి వారు చెప్పుచున్న మాటలులో 10 మంది ఎలా చెప్పారో, 2 ఎలా చెప్పారో అది చూసుకుని ఈరోజు ఆ పాఠాన్ని మనం ముగించుకుందాం. చూడండి, 13వ అధ్యాయము 25 నుంచి చదివితే బాగుంటుంది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారారణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు, ఇశ్రాయేలు సమాజమున వద్దకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశ పండ్లను వారికి చూపించిరి. సరే, అన్నీ చక్కగా అన్నీ తీసుకొచ్చారు, విషయాలన్నీ కూడా చెప్పారు. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, ఏమి చెప్పారంటే, మోషే అహరోనులకి, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. సరే, నిజంగా మీరు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అంటే ఏకంగా ద్రాక్ష గెలని మోసుకుని వచ్చారు. అంత పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు ఉన్నాయి అక్కడ, పండ్లు, దానిమ్మ పండ్లు అని ఉంటాయి. పైన మనం చదువుకుంటే ఎస్కేలు లోయలో ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అని పేరు పెట్టింది. సరే, ద్రాక్ష గెలలు పట్టుకొచ్చారు, ఎన్నో ఫలాలు పట్టుకొచ్చి చూపించారు. వారు అతనికి చూచి, అయితే చూడండి, మీ పండ్లు ఇవి, ఆ దేశం ఎలాంటిది, దేశం మంచిదే, అది ఫలభరితమైన దేశమే, పాలు దేన్ని భావించే దేశమే. అయితే అని అక్కడ వాళ్ళు కొంత సందేహాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, తర్వాత వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. జరా, ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అనాకీయులంట వాళ్ళు, అదొక ప్రత్యేక ప్రజలు. తర్వాత అమాలేకులు దక్షిణంలో నివసించున్నారు, హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రమునద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. ఇక్కడ వారు తీసుకొచ్చిన పళ్ళు చూపించారు. దేశం మాత్రం నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం, సారవంతమైన దేశమే దేవుడు చెప్పిన. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు, చాలా బలవంతులు, జనులు బలవంతులు. సరే, ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, వాస్తవమే వాళ్ళు చూశారు. ఏంటి, జనులు బలవంతులు, ఎందుకంటే అక్కడ నీళ్లు మంచివి, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, మరి అవి తాగి తింటుంటే వాళ్ళు బలవంతులు అవరా? ఎక్కడైనా సరే మనకి మంచి సారవంతమైన ప్రదేశంలో, మంచి నేలలో, మంచి నీళ్లు దొరికే స్థలంలో ఉంటే అక్కడ చెట్లు బాగా పండుతాయి. ఆ చెట్లు వల్ల ఫలాలు తింటే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు, లావుగా ఉంటారు. అందువల్ల ఈ కనాను ప్రాంతం సారవంతమైనది కనుక, మంచి నేల సారవంతమైనది కనుక, మంచి ఆహార పదార్థాలు పండుతాయి కనుక వాటిని తిని వీళ్ళు బలవంతులుగా ఉన్నారు. అంతరాన్ని వాళ్ళని జయించలేమని అక్కడ అర్థం కాదు. వీళ్ళు పిరుగుతనం మందు చెప్తున్నారు. అక్కడ ఏమంటున్నారంటే, వారి జనులు బలవంతులు,
రెండోది వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి. అదే ప్రాకారం కూడా గొప్పవి అంటే, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది. ఇప్పుడు పంటలు బాగా ఉన్నప్పుడు, లేక సమృద్ధి అక్కడికి వచ్చినప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంటుంది, డబ్బులు బాగా సంపాదించి ఏం కట్టేస్తారు, ప్రాకారములు కలిగిన మరి మిక్కిలి గొప్ప కట్టడాలు కట్టేశారు. బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాకారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. ఎందుకంటే బాగా సమృద్ధి అయింది. అది వాళ్ళకి జరిగిన విషయం గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి అంటే ఇలాగా చెప్పుకొచ్చి ఉన్నారన్నమాట. ఈ రకంగా వాళ్ళు ప్రజలను భయపెట్టేటట్లుగా మాట్లాడారు, ప్రజలకున్న విశ్వాసాన్ని కోల్పోయేలాగా మాట్లాడారు. అలాంటి సమయంలో చూడండి 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, అంటే అప్పటికి ఇప్పుడైతే ఈ మాటలు విన్నారో వాళ్ళకు ఒక రకమైన భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. ఆ ప్రజల గురించి చెప్పేటప్పటికి, ఆ కట్టడాల గురించి చెప్పేటప్పటికి, ఆ భవనాల గురించి చెప్పేటప్పటికి హిత్తీయులు అని ఇక్కడ వాళ్ళు అన్నారు. ఇక్కడ మనం ఎన్నో వచనం చెప్తే చూడండి 33లో ఉంది. అక్కడ నెఫీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. సరే, వాళ్ళ దృష్టికి వాళ్ళు చూసినప్పుడు మేము ఎలాగున్నాం, మిడతల్లాగా ఉన్నామంట. ఉంటిమి, మా దృష్టికి మేము మిడతలు ఉంటే వారి దృష్టికి అట్లే ఉంటిమి. బాగా మనం చిన్నవాళ్ళంగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. అయితే వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. సరే, వీళ్ళు విశ్వాసం లేని మాటలు, బలహీనపరిచే మాటలు. నిజంగా వాళ్ళు ప్రజలు ఎలాగుంటే వీళ్ళకేముంది, ఎంత కట్టడాలు ఉంటే ఏముంది, దేవుడు వాగ్దానం చేశాడు, అది దేవుడు మనకిస్తాడు అని వీళ్ళు నమ్మాలి కదా. అలాంటి మాటలు మాట్లాడట్లేదు వీళ్ళు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ కట్టడాలు ఎలాంటివి. అదిగో నెఫీలు చూసాం, వాళ్ళు ఎంతో బలవంతులుగా ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. ఒకడు పట్టుకుని ఇంకా ఏదో ఉంది, వారిలో ఒకడు మనల్ని చూడండి భక్షించేస్తాడని చూడండి 32. మరియు వారు తమ సంచరించు దేశమున గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, సరే, చెడ్డ మాటలు, బలహీనపరిచే మాటలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు వాళ్ళు చెప్పారు. చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. సరే, ఆ నివాసులను అది తినేస్తుందంట. అలాంటి ప్రజలంట, తినేసే దేశం. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, ఉన్నతమైనటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు, బలవంతులుగా ఉన్నారు. ఇది వాళ్ళు చెప్పిన వర్తమానం. ఎప్పుడైతే ఈ వర్తమానం ప్రజలు విన్నారో, ఇశ్రాయేలు విన్నారో, 14వ వచనంలో ఉంది, ఆ 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చూసారు ఏమైపోయిందో, ఆ చెడు మాటలు చెప్పడం వల్ల బిళ్ళారు, అవిశ్వాసం మాటలు చెప్పడం. దేవుని పిల్లలకి ఇది తగదు. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా విశ్వాసం మాటలు, ధైర్యం ఉండే మాటలు, ఎదరవారిని బలపరిచే మాటలు, దేవుళ్ళో నడిపించే మాటలే మాట్లాడాలి. కానీ బలహీనపరిచి, భయపరిచి, వారు ఏడ్చేలాగా, వారు బలహీనలుగా అయిపోయేలాగా, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలాగా, వారు దేవుణ్ణి దూషించే వారిలాగా మనం ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒక విశ్వాసీ విషయంలోనవ్వండి, ఒక దైవజనుడి విషయంలోనవ్వండి, ఎదరవారి ఎడల నీవు వారిని అవిశ్వాసిగా మార్చి బలహీనపరిచేటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా దేవుని విధానంలో వారిని బలపరిచి చక్కగా మాట్లాడి దేవునిలో ధైర్యపరిచే వారంగా ఉండాలి. అది కాలేబు యెహోషువలు చేశారు. చూడండి, కాలేజీ 13వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, కాలేబు ముందు ఇక్కడ మనం నిశ్చయముగా వెళ్ళుదుము. సరే, వీళ్ళైతే వెళ్ళలేము, మనం మిడతల వల్ల ఉన్న మనల్ని కొట్టేస్తారు, వాళ్ళు చంపేస్తారని వీళ్ళు అంటుంటే, నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. హల్లెలూయా! ఎంత మంచి మాటలు చూసారు. శక్తి ఉంది మనకు దేవుడు ఉన్నాడు, మనకు బలం ఉంది.
ధైర్యంగా ఉండాలి, మనం భయపడిపోకూడదు. ఇది విశ్వాసం మాటలు. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో, కష్టంలో, ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం ధైర్యపరచాలి. ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే వెళ్ళి వాళ్ళని, అమ్మ ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండు, స్వస్థపరుస్తాడు దేవుడని ఒక ధైర్యపరిచే మాటలు, స్వస్థపరిచే మాటలు మాట్లాడాలి. కానీ మానవుణ్ణి బలహీనపరిచేవాడు. ఇక్కడ ఈ 10 మంది అలా చెడ్డ సమాచారం చెప్పడం వల్ల వీళ్ళు రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చున్నట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, ఇలాగా ఈ యొక్క కాలేబు చెప్తుంటే అతనితో కూడా పోయిన ఆ మనుషులేమో ఇలా జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి చూడండి, మనము వారి మీదకి పోజాలమనిరి, మనం వెళ్ళలేము అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళైతే వెళుతాము, దేవుడు మనకి ఇచ్చాడు, మనం జయం పొందుతాం. హల్లెలూయా, ఎంత గొప్ప మాటలు వీళ్ళమంటున్నారు. అప్పుడు చూడండి 14:6 ఉంది. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూని కుమారుడకు యెహోషువయు యుఫ్ఫెన్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని, ఎందుకు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా సమాజం అంతా తిరగబడేలాగా, ఏడ్చేలాగా, బలహీనలు అయిపోయేలాగా మాట్లాడుతున్నారని బట్టలు చింపుకొని. సరే, ఎందుకు? వాళ్ళకున్న వేదనను బట్టి. అయ్యో అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, అయ్యో ఎందుకు మీరు అలాగని వాళ్ళు బట్టలంటే హృదయాల్ని చింపుకున్నారనమాట. చింపుకుని ఏమంటున్నారు చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మంచి దేశము. 2, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. సరే, దేవుడు మనకిచ్చును. అది పాలు లేని ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, మెట్టుకు మీరు ఆ దేశ ప్రజలకు భయపడకుడి. సరే, ఏ మాటలు చెప్పాలి? ఏమంటున్నారండి, యేసుప్రభు ఎలాగొచ్చి నేను ధైర్యం తెచ్చుకున్నది, నేనే భయపడకూడనే దాని సబ్జెక్టులోనే ఇది అంతానమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ నూను కుమారుడైన యెహోషువ, కాలేబులు మాట్లాడిన మాటలే మనం మాట్లాడాలి. దేవునిలో ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి, ప్రజలకు భయపడకండి. వాళ్ళు ఉన్నత దేహులని, డబ్బున్న వాళ్ళని, లేకపోతే బలవంతులని వాళ్ళు చూసి భయపడకండి. హల్లెలూయా. సాతాను చూసి భయపడకండి, వ్యాధులను చూసి భయపడకండి, లోకాన్ని చూసి, లోకంలోని మనుషులను చూసి భయపడకండి. నేనే ధైర్యం తెచ్చుకోండి అని యేసుప్రభు చెప్పినట్లు ఇక్కడ కాలేబు వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇంకా దేశంలో మెట్టుకు మీరు యెహోవా ఆ దేశమునకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవాకు తోడే ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. హల్లెలూయా. సరే, ఎంత మంచి మాటలు చెప్పారు. ఈ చెడ్డ సమాచారం చెప్పిన మాటే వాళ్ళు విన్నారు తప్ప ఈ మంచి సమాచారం చెప్పి విశ్వాస సంబంధమైన మాటలు చెప్పిన మాటలు వారు వినలేదండి. వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, వినక ఉండగా వాళ్ళ మాటలే విని మంచి సమాచారం చెప్పిన వాళ్ళని ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలని అనగా, సరే, మంచి సమాచారం చెప్పి వాళ్ళేమో రాళ్లతో కొట్టి చంపేయాలన్నారు, చంపేయటానికి సిద్ధపడ్డారు. చెడ్డ సమాచారం చెప్పిన మాటలే విన్నారు. ఈ రోజున కూడా ఎవరైనా నువ్వు బాగా ఏది ఎక్కుతుందంటే చెడ్డ సమాచారం ఎక్కుతుంది. చెడు చెప్తేనే చెడే లో కడుపులోకి వెళ్ళిపోద్దంట చెడ్డ మాటలు. మంచి అనేది అర్థం అవ్వదు, ఎక్కదు. సత్యమైన మాటలు ఎక్కువ, నిజమైన మాటలు, యేసయ్య మాటలు ఎక్కువ మనిషికి. ఎవరైనా వచ్చి అబద్ధాలు చెప్తే ఆ మాటలు వినేసి నమ్మేస్తారు. వెళ్ళారా, ఇది జరిగిన విషయం. అయితే దాని పర్యవసానం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ఏ జనులైతే ఏడ్చారో, ఏ జనులైతే చెడు మాట విని మరి దేవుని మీద, మోషే మీద తిరగబడ్డారో, ఆ జనులు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరిగారు. తిరిగి అక్కడే దేవుడు అక్కడ వాగ్దానం తర్వాత వచనాలు ఉంటుంది, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పిన మాటను బట్టి వారి కనాను దేశంలోకి వెళ్ళలేకపోయారు. అండి, వారు చెడ్డ సమాచారం చెప్పిన ఆ 10 మంది వాళ్ళ పిల్లలు ఈ వచ్చిన ఇందులోనే ఉంటుంది, వాళ్ళు వ్యాధుల చేత వాళ్ళు చనిపోయారు. చెడ్డ సమాచారం చెప్పిన 10 మంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా
మరి భయంకరమైన చావు లేక మరణాన్ని గురి చూశారు, చనిపోయారు. అయితే ఆ సమాజంలో అదే ఇశ్రాయేల్ సమాజం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఆ తరము వారిలో ఇద్దరు కనాను దేశానికి చేరుకున్నారు. ఇద్దరే వెళ్ళటం కాదు, ఈ ప్రజలు, ఈ చనిపోయిన వారు వాళ్ళ పిల్లల గురించి ఏడ్చేవారు. మా పిల్లలు ఏమైపోతారు అని పిల్లల గురించి ఏడ్చారు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఆ పెద్దవారందరూ ఆ 40 సంవత్సరాల్లో అక్కడ హరించిపోయారు. చనిపోయినప్పుడు ఈ పిల్లవారిని దేవుడు కాపాడి, ఏమండి వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళని వీళ్ళ నాయకులుగా ఉన్న ఇద్దరిని, కాలేబు యెహోషువని దేవుడు కనాను దేశానికి చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మానవులు మనం దేవుని యందు విశ్వసించి విశ్వాసం మాటలు మాట్లాడితే మనం బ్రతుకుతాం. దేవుడు మనకు ఆయుష్నిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, సజీవుల లెక్కలో ఉంచి వాగ్దాన దేశంలోనికి అనగా పరలోకమునకు చేరే బిడ్డలుగా మనల్ని ప్రభువు చేరుస్తాడు. అంతేగాని బలహీన మాటలు అవిశ్వాసం మాట్లాడి దేవుని మీద, మోషే మీద, దైవజనుల మీద తిరుగుబడి చెడ్డ మాటలు మాట్లాడితే బిడ్డలారా మనకి ఆరోగ్యం ఉండదు, మనకు ఆయుస్సు ఉండదు, కడకు మిగిలేది మరణమే. ఇశ్రాయేల్ ప్రజలు పెద్ద గోత్రంలో ఉన్న తరం వాళ్ళందరూ అక్కడ చనిపోవడం జరిగింది. ఈ 10 మంది చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళ కుమారులు, వాళ్ళ విధానం, వాళ్ళందరూ కూడా ఆ దేశంలో చనిపోవటం జరిగింది. సరే, చెడ్డ సమాచారం అనేది లేక లోక విధానం అనేది మనం చూడకూడదు. దేవుని విధానం, విశ్వాస వీరులుగానే ఉండాలి, ప్రార్థన పరులుగానే ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి అండి, ధైర్యం తెచ్చుకోవాలి. తర్వాత భయపడకుండా ప్రజలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకెందుకు, దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తాడని నమ్మి ఈ కాలేబు యెహోషువలు దేవుని కనపరిచారు. అలాగే ఇచ్చాడు దేవుడు. అలాగే ఈరోజు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఎలాంటి ఆపద నుండైనా దేవుడు ఎలాంటి శత్రువులనైనా నీకు జయమిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి కనాన్ దేశం చేరుకున్నారు వాళ్ళు యెహోషువ నాయకత్వంలో. దేవుడు బలంగా యెహోషువని వాడుకున్నారు, యుద్ధం చేశారు, అందరిని ఓడించారు. ఆ కనాన్ దేశంలో ఉన్న ఆ జాతులందరినీ ఓడించి దేవుడు చక్కగా వాళ్ళని స్థిరపరిచి నేటికి ఇశ్రాయేల్ సమాజం ఆ వాగ్దాన దేశంలో దేవుడు పెట్టాడు. కనుక దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నవాడు, అనువాడు, ఆయన మనకి సహాయం చేయగల దేవుడు. కాబట్టి విశ్వాసులమైన మనము ఈ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బందులో, ప్రతి కష్టంలో కూడా దేవుడు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడని ఒక మంచి విశ్వాసముతో, మంచి నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ పట్టుదల కలిగి దేవునిలో ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు. మనల్ని బ్రతికించి బాగు చేసి లేవనెత్తి చక్కటి జీవితాన్ని మనకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసులుగా, అలాంటి క్రిస్టియన్స్గా, అలాంటి నిజ క్రైస్తవులుగా, అలాంటి ధైర్యము బలపరుస్తూ మనం బలం తెచ్చుకుంటూ ఇతరులను బలపరుస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుని ఇతరులను కూడా విశ్వాసంలో నడిపిస్తూ దేవుని సువార్తను చెప్పే బిడ్డలుగా మనం ఉండి దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా ఉండాలని దైవజనుడిగా ఈ మాటలు నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ దినం మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మంచి సమాచారము 10 మంది అయితే చెడ్డ సమాచారం చెప్పారు, 2 మంచి సమాచారం చెప్పారు. మంచి సమాచారం చెప్పిన వారిని రాళ్ళు ఇచ్చి కొట్టారు. చెడ్డ సమాచారం చెప్పిన మాటలు విని వారు అరణ్యంలోనే హతులైపోయారు ప్రభువా. కాబట్టి చెప్పిన వారిలాగా, వాళ్ళు వినేలాగా మేము ఉండకుండా కాలేబు యెహోషువ వలె విశ్వాసములో జీవించి ధైర్యం తెచ్చుకుని భయపడకుండా విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు నువ్వే గొప్ప జయమిస్తావని తెలుసుకొని ఎప్పుడు కూడా అవిశ్వాసం కాకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా నీలో ముందుకు సాగిపోయి బిడ్డలుగా అందరినీ తీర్చిదిద్దమని వేడుకోండి. ఎందుకంటే మా మాటే మాకు ఫలితాన్ని ఇస్తుంది ప్రభు. మా నోటమట వచ్చిన ఏ మాట అయితే వెళ్తామో అదే మాకు ప్రతిఫలం ఇస్తుంది. అది బలమైన మాట అయితే బలాన్ని ఇస్తుంది, బలహీనపరచబడతా ఉందండి. కాబట్టి మేము మా నోటి మాటలన్నీ కూడా ఎలాంటి మాటలు, విశ్వాసం మాటలైనా, అవిశ్వాస మాటల, మంచి మాటల, చెడు మాటలు అనేది మేము ఆలోచించుకొని నీలో
ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం అందరూ హృదయాలు పండుగలందరూ ఫలించడానికి సహాయం చేయమని వేడుకున్నాం. అలాగే ఇదిగో నాయన ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో ముమ్మడివరంలో నాయన ఇదిగో క్రీస్తు వార్త మహోత్సవాలు వరల్డ్ పీస్ ఎవెంజెలికల్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. నాయన సభలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జయకరంగా దేవునికరంగా అనేకులు మేలుకరంగా జరిగించండి. అనేకులు ఆ సభల్లో కూడా పాలు పొంది వాక్య సందేశం విని మరి అనేక దీవుల ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం, దాని ఏర్పాట్లు అన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. కావలసిన దానికి ఆర్థిక సహాయము బిడ్డలు ఎంతోమంది స్పాన్సరింగ్ చేసి గొప్ప సహాయం వచ్చి ఏమీ ఆటంకాలు లేకుండా సమృద్ధిగా భోజనాల విషయంలో అన్నింటిలో కూడా నేను జరుగుటకు సహాయం చేయండి. కృప చూపించండి, మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వరల్డ్ పీస్ ఇవాంజలికల్ చర్చ్ వారు నిర్వహించు 18వ వార్షిక క్రీస్తు సువార్త మహోత్సవములు. క్రీస్తు సువార్త మహోత్సవములు తేదీలు 2026 ఫిబ్రవరి 2, 3, 4 అనగా సోమ, మంగళ, బుధవారములలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, రాత్రి 7 గంటలకు. స్థలం గొల్లల వీధి చర్చ్ ఆవరణం, ముమ్మిడివరం. ప్రసంగికులు బిషప్ డాక్టర్ ఎదురమండి మోజెస్ గారు, ఏజెన్సీఎం డైరెక్టర్, కోదాడ, తెలంగాణ. రెవరెండ్ డాక్టర్ పిఎస్ కుమార్ గారు, బెంగళూరు. రెవరెండ్ కె కృపాపాల్ గారు, ప్రముఖ వర్తమానికులు, అంబాజీపేట. పాస్టర్ జాషువా గారు, తుని. ప్రొఫెసర్ వై యేసురత్నం గారు, ఇవాంజలిస్ట్, ముమ్మిడివరం. వ్యవస్థాపకులు మరియు సంఘ కాపరి పాస్టర్ కె ప్రభుదానం గారు, శ్రీమతి రత్నకుమారి గారు, వరల్డ్ పీస్ ఇవాంజలికల్ చర్చ్, ముమ్మిడివరం. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ కె దైవప్రసాద్ గారు, శ్రీమతి సుస్మిత గారు మరియు వరల్డ్ పీస్ ఇవాంజలికల్ చర్చ్ సభ్యులు. ఆర్కెస్ట్రా, సంఘ క్వైర్ వారిచే సుమధుర సంగీతం వినిపించబడెను. దూర ప్రాంతముల నుండి వచ్చేవారికి ఉచిత భోజన సదుపాయం కలదు. రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును. సెల్ నంబర్ 9989106570 95533 81177. అందరూ ఆహ్వానితులే.